ప్రతిరోజు మనము లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో డాన్ స్టీవెన్స్ 1955వ సంవత్సరంలో నవంబర్లో జరిగినటువంటి సహవాస కార్యక్రమాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. అది చివరకు వచ్చేసింది. దేవి కుమార్ గారు మ్యూట్ లోకి వెళ్ళండి. జై బాబా. అయితే మనమంతా బాబా సహవాస కార్యక్రమంలో ఆయన చెప్పినటువంటి అనేక విషయాలు నిజానికి అతి సున్నితంగా, సహజంగా, చిన్న చిన్న విషయాల ద్వారా లోతైనటువంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా బాబా తెలియపరుస్తున్నారు. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఎంత అదృష్టవంతులో మనకు తెలియదు, కానీ ఈ రోజు కూడా మనము ఆనాటి సంఘటనలు, ఆనాటి బాబా యొక్క హావభావాలు, ఆయన యొక్క సైగలు, ఆయన యొక్క సందేశాలు, ఇవన్నీ కూడా మనము ఈరోజు చదువుకునేటటువంటి భాగ్యం మనందరికీ కలిగింది. ఈ సహవాసంలో చివరి రోజున అందరూ కూడా మెహరాజాద్కి తీసుకువెళ్ళబడ్డారు. అక్కడ బాబా వాళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకుని అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ పరిసరాలలో తాను నివసించేటటువంటి ఆ గృహ సముదాయాన్ని అన్నిటినీ కూడా వివరించి చూపించారు సహవాసీయులకు. అలాగే ఏకాంతవాసం కొండ మీద కూడా తీసుకువెళ్ళారు, మళ్ళీ కిందకు తీసుకొచ్చారు. అందరూ కూడా కిందకు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటటువంటి తోటలో కాసేపు అందరూ విహరించి వచ్చారు. ఆ తర్వాత బాబా గంభీరంగా అనేక విషయాలు సూచిస్తూ ఉన్నారు. ఆయన మిరికల్స్ గురించి చెప్తూ ఉన్నారు. అంటే మహిమల గురించి నేను ఇప్పుడు మీకు అందరికీ కూడా నేను వివరిస్తాను. అనేక మంది నన్ను దర్శించామని, అలాగే ఏదో మహిమలు జరిగాయని, ఇలాంటి ఉత్తరాలన్నీ కూడా నాకు ప్రతిరోజు కోకొల్లలుగా వస్తూ ఉంటాయి. కానీ నాకు వాటికి ఎటువంటి సంబంధం లేదు. నిజానికి మహిమల గురించి మీకు పూర్తిగా చెప్పాలి. ఎందుకు అంటే నేను ప్రతిసారి తరచుగా నేను చెప్తూ ఉంటాను, నేను మహిమలు చెయ్యను అని చెప్పినా కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నా నామస్మరణతో ఒక బిడ్డ బతికింది అని హమీర్పూర్ ప్రాంతం నుండి ఉత్తరం వచ్చింది. దాని గురించి బాబా వివరంగా ఆ రామదాసు అనే వ్యక్తిని లేపి జాగ్రత్త, ఇలాంటివి బయటకు వ్యక్తం చేస్తే వాటి వలన నీకు చాలా ప్రమాదం ఉంది, నీలోని అహం పెరిగిపోతుంది సుమా, జాగ్రత్త అని అతన్ని హెచ్చరించారు. అలాగే నిజమైనటువంటి మహిమ అంటే ఏమిటో నోజర్ మరణాన్ని గురించి చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు తనకు ఇస్తూ, బాబా మీ విశ్రాంతికి భంగం కలిగజేస్తున్నాము ఈ వార్త చెప్పి అంటూ వాళ్ళు పంపించారు. నిజంగా ఆ ప్రేమ మహిమ అలాంటిది అని, ఆ నిజమైనటువంటి ఆ ప్రేమ మహత్యం ఏమిటో అలాంటి మహిమనే నేను మహిమగా పరిగణిస్తాను అంటూ చెప్పారు బాబా. అలాగే ఇంకా బాబా వాళ్ళతో ఏమంటున్నారు, జననము మరణము అనేవి లేనే లేవు. నేను నా అనుభవంతో చెప్తున్నాను, మీకెవరికి అనుభవం లేదు. నేను అనుభవ జ్ఞానంతో జనన మరణాలు లేనే లేవు, శాశ్వతంగా ఉన్నది మనమే. ఆత్మస్వరూపంగా మనము శాశ్వతంగా ఉన్నాం. నిజానికి ఈ భూమి మీద ఎవరు పుట్టుట లేదు, ఎవరు గిట్టుట లేదు. కానీ ఈ సత్యాన్ని గ్రహించాలి అంటే మనము అజ్ఞానం అనే చీకటి నుండి బయటపడాలి. అలాగే మీరందరూ కూడా బాబా చెప్తున్నారు, మీరందరూ కూడా మీ దేహాల్ని కొన్ని సంవత్సరాల తర్వాత
వదిలిపెట్టేస్తారు. మరి అలాంటి అంటే అశాశ్వతమైనటువంటి దేహాల గురించి మీరు ఎందుకు వాటి గురించి ఆలోచిస్తారు? నన్ను గురించి ఆలోచించండి. నన్ను గురించి నిరంతరము తలచండి. అలా చేస్తే మీ మరణ సమయంలో నన్ను గుర్తుపెట్టుకుంటారు. నన్ను ఆ సమయంలో స్మరించడానికి వీలుంటుంది అని చెప్తున్నారు. అయితే బాబా చేసే అద్భుతం గురించి చెప్తున్నారు. నేను నిజంగా చేసే అద్భుతం ఏదైనా ఉంది అంటే, మీ అందరినీ నన్నుగా మార్చేయడం. అంటే నా స్థాయికి తీసుకురావడం. అందరినీ భగవద్ అనుభవాన్ని ప్రసాదించడమే నేను చేసే అద్భుతం. మీరు వివిధ మతాలకు, కులాలకు చెందినవారమని భావిస్తారు. కానీ నాకు మాత్రం మీరంతా ఒక్కటే. మీరు ఏ మతానికి చెందినవారైనా, మీరు ఏ సాధువును దర్శించి నమస్కరించినా, ఎవరి సాంగత్యం చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఎందుకు అంటే వారంతా నాలోనే ఉన్నారు. ఒక వ్యక్తిని పూజనీయుడని భావించినప్పుడు అతన్ని గౌరవించడం తప్పు కాదు కదా! అంటూ మరొక ముఖ్యమైన విషయాన్ని బాబా చెప్తున్నారు. భగవంతుణ్ణి దర్శించాలి లేదా భగవదనుభవం పొందాలి. ఈ జన్మలోనే అది జరగాలి అనేటటువంటి ఆతృత, ఆ తపన, ఆ కోరిక ఉన్నప్పుడు నా కొంగును పట్టుకోవడమే మీకు మంచిది. భగవంతుడే కావాలనుకుంటే, భగవదనుభవం పొందాలి అనుకుంటే, నా కొంగును వదలకుండా పట్టుకుని ఉండడము ఒక్కటే మార్గం. అంటూ ఇంకా చెప్తున్నారు. మీకు ఆరోగ్యం కావాలన్నా, సంపదలు, పిల్లలు, ఉద్యోగము, లేకపోతే చదువు ఇలాంటి ఈ ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తితో ఇంత నా కొడుకు ఇంత గొప్పవాడవ్వాలి, లేదా సకాలంలో సరి అయినటువంటి సమయంలో వివాహం జరగాలి, పిల్లలు కలగాలి, ఇలాంటి సాధారణమైనటువంటి కోరికలు ఉన్నప్పుడు నా దగ్గరకు రాకండి. మీ కోరికలను తీర్చే సాధువులు, యోగులు ఎంతో మంది ఉన్నారు. ప్రాపంచిక కోరికలు కావాలి అంటే నా వద్దకు రాకండి అని చాలా స్పష్టంగా బాబా చెప్తున్నారు. ఇంకా ఏమంటున్నారు అంటే అసలు ఆయన ఎలాంటి వ్యక్తి? ఆయన దగ్గరికి వెళ్ళి మనము ఏది అడగాలి? ఈ విషయాలు బాబా చెప్తూ ఇరాన్ దేశంలో షా ఆఫ్ సౌదాగర్ అంటారట. ఒక పెద్ద వ్యాపారిని. ఒక పెద్ద ఆహ్, వ్యాపారం చేసేటటువంటి వ్యక్తిని షా సౌదాగర్ అని పిలుస్తారట. అలాంటి వాడిని నేను. కానీ నేను టోకు వ్యాపారిని కాను. అంటే హోల్‌సేల్‌గా అమ్మేటటువంటి వ్యక్తిని కూడా కాను. చిల్లర వ్యాపారిని అనుకుంటారా? అది కూడా కాదు. మామూలుగా ఏదైనా ఒక చిన్న వస్తువు కావాలి అంటే పెద్ద షాప్‌కి వెళ్లి మనం కొనుక్కోలేం. ఏదైనా చిన్న సూది కావాలంటే ఒక చిన్న వ్యాపారి, చిన్న బడ్డీ కొట్టు వాళ్ళని అడిగితే మనకొస్తుంది. కానీ అదే సూది కావాలని ఒక పెద్ద మాల్‌కి వెళ్ళి మనం అడిగితే ఎలా ఉంటుంది? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. పక్కనున్నటువంటి షాపులో దొరికేటటువంటి సూదిని మనం ఒక పెద్ద టోకు వ్యాపారి దగ్గరకో, పెద్ద వ్యాపారస్తుడి దగ్గరకో వెళ్ళి అడిగితే ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది నా దగ్గరకు మీరు కోరికలతో రావడం కూడా. నేను వరాలిచ్చే వ్యాపారం చెయ్యడం లేదు. పెద్ద వ్యాపారి ఉంటాడు. అంటే ఒక పెద్ద వ్యాపారస్తుడు ఉంటాడు. అతడు మీరు అడిగిన చిన్న సూది కూడా ఇవ్వగలడు. కానీ అతని దగ్గరికి వెళ్ళి ఒక సూది కావాలి అనంటే ఎంత చిన్నబుచ్చుకుంటాడు. ఇటువంటి దానికి నన్ను ఆశ్రయించడం అవసరం లేదు అని కూడా అతడు చెప్తాడు. కాబట్టి మీ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి చిన్న చిన్న కోరికలతో నా దగ్గరకు వచ్చినప్పుడు అది నన్ను అవమానించినట్లే అవుతుంది. అలా కాకుండా నన్ను అడగవలసినది ఏమిటి అంటే నాతో సాంగత్యం, నా పట్ల ప్రేమ, నా ప్రేమను పొందడం ఇది మీరు అడగవలసింది. అంతేకాని నాకు ఉద్యోగం కావాలనో, పిల్లలు కావాలనో, వివాహం జరగాలనో ఇలాంటి విషయాల పట్ల మీరు కోరికలతో నా దగ్గరకు వచ్చినట్లయితే మీరు రాంగ్ అడ్రస్‌కి వచ్చినట్లే. ఇది మీరు వెళ్ళవలసినటువంటి అడ్రస్ ఇది కాదు సుమా. మామూలుగా యోగులు, సాధువులు ఈ భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నారు. మీ కోరికలను తీరుస్తారు వాళ్ళు.
కాబట్టి నేను నా దగ్గరికి వచ్చినప్పుడు ఏది అడగాలి, నన్ను దేహి అని అర్థించకండి. ఇది కావాలి, అది కావాలి అని అడగకండి. 2 చేతులు మీకున్నాయి ఎందుకు? నన్ను స్తుతించడానికి. 2 చేతులు ఎత్తి నన్ను స్తుతించడమే, ఏ కోరిక లేకుండా నన్ను స్తుతించడమే ప్ర ప్రధానము అంటున్నారు. అందువలన నేను వరాలిచ్చే వ్యాపారం చేయడం లేదు. పెద్ద వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఏదో ఒక మామూలు చెప్పుల జత కావాలి అంటే అతడు ఇవ్వగలడు. అతనికి అంత స్తోమత ఉంది. కానీ అంత వ్యాపారి వద్దకు వెళ్ళి ఏ పెద్ద ఒక వజ్రాలనో లేకపోతే ఒక పెద్ద బంగారు వస్తువునో అడిగినప్పుడు అతని స్థాయికి బావుంటుంది. కానీ ఒక చిన్న విషయాన్ని ఒక అంటే మనకి పెద్దదే కావచ్చు. అక్కడికి వెళ్లి అడగడం అనేది ధర్మం కాదు అంటున్నారు. అటువంటి చిన్న కోరికతో పెద్ద వ్యాపారి వద్దకు వెళ్ళడం ఉచితం కాదు కదా! ఇలా చెప్పి బాబా తోటలో నడవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా బాబా అలాగే అక్కడ చిన్న చిన్న నిర్మాణాలు, చిన్న చిన్న గదులు ఇవన్నీ ఉన్నాయి. వాటి దగ్గరకు వెళ్ళి బాబా వాళ్ళకందరికీ కూడా వివరిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో చిన్న చిన్న గృహాల వద్దకు వెళ్లారు బాబా. అక్కడ వరుసగా 2 గృహాలున్నాయి. అవి మనము అంతకుముందు చదువుకున్నాం. ఏకాంతవాస పర్వతం మీద బాబా కొరకు అంటే బాబా ఏకాంతవాసం చేయడానికి, అలాగే బాబా మండలి వారుండడానికి 2 చిన్న చిన్న గృహాలు నిర్మించబడి ఉన్నాయి. అక్కడ వాటి తాలూకు ఆనవాలు కూడా ఇప్పుడు కనిపిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అక్కడి రాళ్ళు, ఇటుకలు అన్నీ రేకులు అవన్నీ కూడా తొలగించి, వాటిని కిందకి తీసుకువచ్చి, ఇక్కడ ఈ 2 గదులుగా నిర్మించారు. వాటినే బాబా వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగే బాబా అహ్మద్‌నగర్ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఈ సన్నిహిత మండలి వారందరూ కూడా ఈ గృహాలలో నిద్రించేవారు. అక్కడున్నటువంటి ఏకాంతవాస పర్వతంపై తొలుత నిర్మించబడినటువంటి ఆ 2 చిన్న గదులను పడగొట్టి, ఆ రాళ్ళు, ఇటుకలతో ఇక్కడ ఈ కింద గదులను నిర్మింపజేశారు. ఈ విషయాలన్నీ కూడా బాబా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. అక్కడ వరసలో మనమందరం కూడా మెహరాజాద్ వెళ్ళినప్పుడు బ్లూ బస్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మెహరాజాద్‌లో ఒక ప్రక్కగా దాన్ని భూస్థాపితం చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. దాన్ని కూడా బాబా చూపించారు. చూపించి ఈ బ్లూ బస్సులోనే అంటే చిన్న బస్సుగా కనిపిస్తుంది. కానీ అందులోనే తూర్పు దేశానికి చెందినటువంటి స్త్రీ మండలి వారు, అలాగే పాశ్చాత్య స్త్రీలు వీళ్ళందరితో కలిసి నేను భారతదేశంలో అనేక వేల మైళ్ళు ప్రయాణించాను అని వివరించారు. తర్వాత బాబా కోరినట్లుగా ఈ బ్లూ బస్‌ని అందులో ఇంజిన్‌ని తీసివేసి, ఈ ఒక స్మారకంగా అంటే స్మృతి చిహ్నంగా బాబా దాన్ని అక్కడ ఉంచారు. అందులోనే బాబా 1949వ సంవత్సరంలో జూన్, జూలై నెలలో 40 రోజుల పాటు మహా ఏకాంతవాసం చేశారు. ఇది నవజీవనానికి ప్రారంభించే ముందు నెలల్లో 2 నెలలు అంటే 40 రోజుల పాటు అక్కడ మహా ఏకాంతవాసాన్ని పూర్తి చేశారు. తర్వాత తాను మెహరాబాద్‌కు వెడుతూ అంటే అప్పుడప్పుడు వెడుతూ అనేక సమావేశాలు నిర్వహించారు. ఎందుకు? తాను అడుగిడబోయేటటువంటి నవజీవనం గురించినటువంటి ఏర్పాట్లు చేయసాగారు. ఆ విషయాన్నే వాళ్ళందరితో కూడా బాబా చెప్తున్నారు. నా పాత జీవితానికి ముగించడానికి నా పేరు మీద ఉన్నటువంటి స్థిర, చర ఆస్తులన్నిటినీ కూడా అమ్మివేసి, ఆ వచ్చిన ఆదాయాన్ని నా మీద ఆధారపడినటువంటి అనేక కుటుంబాల కోసం అట్టే పెట్టాను. మనందరికీ తెలుసు. మెహరాబాద్‌లో ఆయన ఆ రోజుల్లో అంటే 1949 వరకు అనేక ఆశ్రమాలు, అనేక స్కూళ్ళు వాటిని నిర్మించడము, వాటిని తొలగించడము ఇవన్నీ కూడా చేశారు. అలాగే 1949 ప్రాంతంలో స్త్రీ మండలి వారందరూ కూడా ఇంకా మెహరాజాద్‌లో కొంతమంది ఉంటూ, మెహరాబాద్‌లో కూడా
అనేక మంది స్త్రీ మండలి వారు ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో బాబా అక్కడ ఉన్నటువంటి తన పేరు మీద ఉన్నటువంటి స్థిరాచర ఆస్తులన్నిటినీ కూడా అమ్మివేశారు. అలాగా అలాగే అనేక సమావేశాలు నిర్వహించారు. ఎవరైతే తనతో నవజీవనంలోకి వస్తున్నారో చేతులెత్తండి అంటూ ఒక ఆహ్, కాగితం మీద టిక్ పెట్టించారు. యెస్ అంటూ టిక్ పెట్టారు వచ్చే వాళ్ళందరూ. రాని వాళ్ళందరూ కూడా నో దగ్గర టిక్ పెట్టారు. అలా యెస్ వాలాలుగా, నో వాలాలుగా వాళ్ళని విడదీసి, తర్వాత స్త్రీ మండలి వాళ్ళు ఎవరొస్తారు అంటే బాబాయే నిర్ణయించారు. నలుగురిని తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా కొంతమంది పూనా పంపించారు. కొంతమందిని బొంబాయి పంపించారు. ఇలా అక్కడక్కడ సర్దేసి కొంతమందిని మాత్రమే మెహరాబాద్ కొండ మీద ఉండమన్నారు. ముందర ముఖ్యంగా మనసారి ఒకావిడ. ఆ తర్వాత వాళ్ళందరికీ ముందర చెప్పేశారు. నేను నవజీవనంలోకి అడుగు పెట్టబోతున్నాను అంటూ. మరి నవజీవనం అంటే ఏమిటో ఎవరికీ చెప్పలేదు బాబా. దాన్ని వివరించలేదు. మీకే తెలుస్తుంది అని దాటవేశారు. అలా అందరినీ కూడా అప్రమత్తం చేసి, ఇంక నేను నవజీవనంలోకి అడుగుపెట్టిన తర్వాత నేను వెనక్కి రాను సుమా! నన్ను మీరందరూ కూడా ఇదే చిట్ట చివరి దర్శనం అని కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలా అక్కడ మహా ఏకాంతవాసం చెయ్యడము, తర్వాత మెహరాబాద్‌లో సమావేశాలు ఏర్పాట్లు చేయడము, 2 నెలల కాలం పట్టిందట. దేనికి? ఈ నవజీవనంలోకి అడుగుపెట్టే ముందు ప్రాథమిక దానికోసం ఏర్పాట్లు చేయడానికి, అలాగే ఈ స్థిర చరాస్తులన్నిటిని కూడా అమ్మివేసి, ఆ సొమ్మునంతటిని కూడా తన మీద ఆధారపడినటువంటి వాళ్ళందరి కోసం కేటాయించడానికి, ఈ పనులన్నీ కూడా నెరవేర్చడానికి 2 నెలల కాలం పట్టింది. తర్వాత 1949 అక్టోబర్‌లో నవజీవనానికి బాబా వెళ్ళిపోయారు తన సహచరులతో. 20 మంది సహచరులతో బాబా నవజీవనంలోకి అడుగుపెట్టారు. ఆ విషయాలన్నీ కూడా తన సహవాసీయులందరూ కూడా అందరికీ కూడా తెలిపారు. అలా ఈ పాత బస్సు, బ్లూ బస్సు ఇవన్నీ కూడా చూపించారు. చూపించి మనకందరికీ తెలుసు ఆ బ్లూ బస్ యాత్ర అనేక వేల మైళ్ళు బాబా స్త్రీలతో ప్రయాణం చేశారు. అలా అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటినన్నిటిని కూడా చూపించారు. తర్వాత సహవాసీయులందరికీ కూడా మీరు మెహరాబాద్ తిరిగి వెళ్ళిపోండి. నేను మధ్యాహ్నం 2:30కు అక్కడికి వస్తాను. ముందర సూఫీ సంగీతాన్ని మనమంతా కూడా విందాము అని బాబా చెప్పారు. అలా వాళ్ళందరూ కూడా మెహరాజాద్ నుండి మెహరాబాద్‌లో మళ్ళీ అదే వాళ్ళని తీసుకొచ్చినటువంటి బస్సులే మళ్ళీ వాళ్ళని మెహరాబాద్‌కి తీసుకువెళ్ళాయి. బాబా చెప్పినట్లుగానే ఆ మధ్యాహ్నం బాబా వచ్చారు. అక్కడ సూఫీ సంగీతం, సూఫీ మతానికి చెందినటువంటి ఆ భక్తి సంగీతం వినడం ప్రారంభమైంది. ఆ తర్వాత అందరికీ ప్రత్యేకంగా ఒక్కొక్కరిని పిలిచి వీడ్కోలు ఇస్తాను అని కూడా బాబా చెప్పారు. అది మిట్ట మధ్యాహ్నం. ఆ గొప్ప సూఫీ సంగీతంలోని అంటే సూఫీ సంగీతం అంటే చాలా మిస్టిక్‌గా ఉంటుంది. అంటే అనేక లోతులు పరిశీలిస్తే తప్ప ఆ లోతుల్ని గ్రహించలేం. అటువంటి ఆహ్, భక్తి సంగీతం. అలాంటి ఆ భక్తి సంగీతంలో ఉండేటటువంటి ఆ రహస్య గానాలు, ఆ రహస్య పదాలు అన్నీ కూడా ప్రవాహంగా సాగుతూ, ఆ పాత వాటర్ ట్యాంక్ అయితే ఏదైతే ఉందో అక్కడి వరకు వ్యాపించిందిట ఆ సంగీతం. అక్కడ ఆ గదిలో ప్రతి ఒక్కరూ కూడా ఆ సందర్భాన్ని అంటే ఆ సందర్భంలో చివరి అంశాన్ని కూడా ఆస్వాదించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏమిటి చివరి అంశము? 6 రోజులుగా బాబాతో వాళ్ళందరూ కూడా సహవాసంలో ఉన్నారు. బాబాతో ఆటలాడారు. అలాగే బాబాతో పాటలు విన్నారు. ఆయనతో పాటు సంగీతం విన్నారు. అలాగే ఆయనతో పాటు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీదల కార్యక్రమం జరిగింది. ధుని కార్యక్రమం జరిగింది. ఇలా అందరూ కూడా సహవాసీలందరూ కూడా బాబాతో పాటు ఆ వారం రోజులు గడిపారు. మర్నాడు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సమయంలో మనమందరికీ కూడా మెహరాబాద్ యొక్క అనుభవం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఎందుకు అంటే మనం మెహరాబాదు వెళ్ళిన రోజు ఎంతో ఎక్సైటింగ్‌గా ఉంటాం. మధ్యలో 4, 5 రోజులు ఉన్నప్పుడు మధ్యలో ఒక రోజు చాలా విశ్రాంతిగా ఉంటాం. అంటే ఇంకా ఉంటాం కదా అనేటటువంటి ధైర్యంతో. కానీ మర్నాడే రేపే వెళ్ళిపోతున్నాము అనగా, ఆ రోజు మనకి ఎక్కడ లేని టెన్షనొస్తుంది. ప్రతి విషయాన్ని ఇంకా ఆస్వాదించాలి. ప్రతి చివరి వరకు బాబా హారతిలో పాల్గొనాలి. ఇలా మనకు కూడా అనేక చివరి వరకు ఆస్వాదించాలని కోరుకుంటూ ఉంటాం. అలా సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి పరమాత్మ మెహర్ బాబా రూపంలో వచ్చి వాళ్ళందరికీ కూడా తన సహవాస భాగ్యాన్ని అందించినటువంటి ఆ సందర్భంలో వాళ్ళందరూ కూడా మర్నాడు వెళ్ళిపోతామనేటటువంటి ఒక బెంగ, ఒక ఆతృతతో చిట్ట చివరి వరకు బాబా పాల్గొన్నటువంటి ఆ కార్యక్రమంలో చివరి వరకు పాల్గొనాలని వాళ్ళు కూడా ఆశిస్తూ దాన్ని ఆహ్, అర్థం కాకపోయినా ఆ సూఫీ సంగీతాన్ని ఆస్వాదిస్తూ గడుపుతూ ఉన్నారు. ఇక్కడ డాన్ స్టీవెన్స్ ఎంతో అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. ప్రతి క్షణం అనంతమై సాగుతోంది. శరీరం, మనస్సు, ఆత్మ ఆ క్షణంలో అంతులేని పరిపూర్ణతలో ఒదిగిపోయాయి. రాగ తాళ లయ యుక్తంగా సంగీతం సాగుతోంది. వాటికి అనుగుణంగా అక్కడి వారి హృదయాలు, శరీరాలు కూడా కదలసాగాయి. అకస్మాత్తుగా ఒక యువకుడు స్పృహ కోల్పోయాడు. అతన్ని సేదదీర్చే చర్యలతో అక్కడందరూ కూడా హడావిడిగా ఉన్నారు. ఇంకా అతడు కొంచెం తేరుకున్నాడు కానీ, పూర్తిగా దిగ్భ్రాంతి నుండి తేరుకోలేదు. అతన్ని బయటకు తీసుకువెళ్లారు చాలామంది. అయినా మామూలుగా సంకీర్తన సాగుతోంది. ఇక్కడ మానవుడు ఆత్మాన్వేషణలో ఎదురయ్యే దుష్ప్రభావాల గురించి భారతదేశం శతాబ్దాలుగా జ్ఞానం పెంపొందించుకుంది అంటున్నాడు డాన్ స్టీవెన్స్. అంటే భారతదేశంలో ఉండేటటువంటి ఆధ్యాత్మికత ఎంతటి లోతైనదో ఆయన మరి ఎలా గ్రహించాడో మనకు తెలియదు కానీ ఆయన ఎంతో చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. పశ్చిమ దేశాలలో అంటే పశ్చిమ దేశాలకి, భారతదేశానికి ఉన్న తేడాని వివరిస్తున్నాడు. మామూలుగా అక్కడ స్పృహ కోల్పోయేలా చేసేవి కొన్ని సాధనాలుంటాయి. సపోజ్ బాక్సింగ్ అనేది ఉంది. మనందరికీ తెలుసు బాక్సింగ్ అనే ఆట. ఆ ఆటలో ఆ బాక్సరు ఎదుటి ప్రత్యర్థిని ఒక్కసారిగా అంటే తన పిడికిళ్ళతో ఆహ్, ముఖం మీదో, ముక్కు మీదో కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అది ఆట. ఆ! ఆ లక్ష్యమేమిటి? బాక్సర్ లక్ష్యమేమిటి? ఎదుటి ప్రత్యర్థిని ఓడించాలి. ఎదుటి ప్రత్యర్థిని స్పృహ కోల్పోయేలా చెయ్యాలి. కానీ ఇక్కడ ఎవరు కొట్టటం లేదు. ఈ స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తిని ఎవరు బాధలేదు. ఎవరు ముక్కు మీద కూడా కొట్టలేదు. ఎవరిని కోలుకోలేని దెబ్బ కొట్టలేదు. కానీ ఈ తూర్పు దేశాల్లో ఈ ఆధ్యాత్మిక సాధకుడు బహుశా అలాంటి స్పృహ కోల్పోయే పరిస్థితికి వెళ్ళిపోతాడేమో అనుకోకుండానే. అంటే ఎవరు కొట్టకుండానే, ఎవరు స్పృహ కోల్పోయేలా చెయ్యకుండానే అతడు ఈ ఆధ్యాత్మిక సాధకుడు ఎవరైతే ఉన్నారో అలా తనకి తానే మైమరిచిపోయి అంటే ఇక్కడ సంగీతం సాగుతోంది. అక్కడ బాబా సన్నిధిలో అందరూ ఉన్నారు. ఆయనతో పాటు ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎంత మైమరిచిపోయాడు అంటే ఏ వేరే లోకాలకో అతడు వెళ్ళిపోయి ఉంటాడు. ఎవరి ప్రమేయం లేకుండానే అతడు స్పృహ కోల్పోయాడు సుమా అంటూ వర్ణిస్తున్నాడు. సంకీర్తన కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. బాబా చేతులెత్తి దాన్ని ముగించినట్లుగా సూచించారు. ఇక ఏం మిగిలింది వీళ్ళందరికీ? అన్ని కార్యక్రమాలు పూర్తయిపోయాయి. ఇంక వీడ్కోలు ఆలింగనం మాత్రమే మిగిలింది. ఇక్కడ డాన్ స్టీవెన్స్ దాని గురించి చెప్పను అంటున్నాడు. అంటే వీడ్కోలు ఆలింగనం అనేది ఎంత ఎడబాటును కలిగిస్తుందో, ఎంత భగవంతునిని వీడి వీడి ఉండలేని అంటే పరమాత్మను వీడి ఉండలేని ఆత్మల యొక్క ఘోష దాన్ని నేను వర్ణించి చెప్పను అంటూనే ఇంకా అనేకంగా వివరిస్తున్నాడు, వర్ణిస్తూ ఉన్నాడు. మానవ పరిపూర్ణతలోను, దుఃఖంలోనూ కూడా ఒక సమయం వస్తుంది. మానవ ఆత్మ ఏకాంతంలో కూర్చుని తనకు తోచిన విధంగా నవ్వడమో, ఏడవడమో చేస్తుంది.
వాళ్ళందరూ కూడా కొండ దిగి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ సహవాసీయుల యొక్క మనోభావాల్ని వర్ణిస్తున్నాడు. కొందరు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. కొందరు విచారంగా ఉన్నారు. మరికొందరు నెమ్మదిగా కన్నీరు కారుస్తూ ఎవరు అంటే ఎవరి భావాలు వాళ్ళవి. కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది విచారంగా ఉన్నారు, కొంతమంది ఆపుకోలేక కన్నీళ్లు కారుస్తున్నారు. బాబాని వదిలి వెళ్ళిపోవాలి అనేటటువంటి ఆ బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇంతకీ వాళ్ళందరూ చేస్తున్న పనేమిటి? వాళ్ళు ఒక ప్రక్కన ఇలా కన్నీళ్లు కారుస్తూనే, బాధపడుతూనే వాళ్ళ సామాన్లు సర్దుకుంటున్నారు. సంచీలు సర్దుకుంటున్నారు. వారి వెనుక ఏం మిగిలింది? ఏం వదిలేసి వాళ్ళు వెడుతున్నారు? వాళ్ళ హృదయాలలో మోసుకెళ్ళేది ఏమిటి? ఈ వారం రోజులు నిరాడంబరమైన, సున్నిత స్వభావి అయినటువంటి మెహర్ బాబాతో గడిపారు వాళ్ళందరూ. బాబా వారితో నవ్వారు, ఆటలాడారు, వారితో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. ఆయనే వారికి తండ్రి, తల్లి, కొడుకు, ప్రేమికుడు కూడా. వారి అంతరంగం గానం చేసే వరకు ఆయన వారి హృదయ వీణలను మీటుతూ ఉన్నారు. ఆయన వాళ్ళ అంతరంగాల్ని బధించే విధంగా వాళ్ళ యొక్క ఆయన చాలా సున్నితంగా వాళ్ళ హృదయ వీణలను మీటారట. నోజర్ మొదలైనటువంటి సంఘటనలు విని వారు కన్నీరు కార్చే వరకు ఆయన వారి నుండి భావ పరిపూర్ణతను బయటికి తీసుకొచ్చారు. అంటే హృదయాలను మధించి ఆయన యొక్క సైగలతో, మాటలతో, ఆయన సందేశాలతో ఆ హృదయాలన్నీ కూడా పూర్తిగా బయటికి వచ్చేసాయా అన్నట్లుగా, అంటే వాళ్ళ భావావేశమంతా కూడా బయటికి ఉపికి వస్తుందా అన్నట్లుగా ఉందట అక్కడ పరిస్థితి. బా ఈ డాన్ అంటున్నాడు, ఈ వ్యక్తిని వర్ణించలేం. బాబాని ఏమని వర్ణించగలం? వారిలో నిర్మించ నిర్వచించలేని భావాలను ఆయన మేల్కొల్పాడు. వాళ్ళ భావాలన్నీ కూడా వాటిని కూడా మనం వర్ణించలేం. అలాంటి వర్ణించలేనటువంటి భావాలను ఆయన మేల్కొల్పాడు. ఆయనకు సాటి ఆయనే. ఆయనలోని ఆత్మ స్వరూపాన్ని కనుగొనగల రహస్యం దాగి ఉంది. దాన్ని వర్ణించడానికి, చర్చించడానికి లేదా వివరించడానికి ఏ తర్కము పనికిరాదు. దానిని అనుభవించాలి. దాని సరళతలో లీనమవ్వడం ఒక్కటే మనకున్న ఏకైక దారి. అక్కడ వాళ్ళందరూ సహవాసీలందరూ కూడా పెద్దవాళ్ళందరూ వచ్చారని మనం చదువుకున్నాం. అక్కడ ఆ వృద్ధులందరూ కూడా పసిపిల్లల్లా మారిపోయారట. నిష్కల్మషమైనటువంటి హృదయాలైపోయాయి వాళ్ళందరివి కూడా భగవంతుని యొక్క సన్నిధిలో. నిజమైనటువంటి తండ్రి సన్నిధిలో మైమరిచిపోయారు. ఆ తండ్రి కూడా అదే సమయంలో బిడ్డ కూడా అయిపోయాడు. యువకులు తమ వయసుకు మించినటువంటి జ్ఞానం పొందారు. అది బాబా యొక్క ఆ సన్నిధిలో ఉండేటటువంటి ఆ మహిమ అది. విశ్వంలో మానవుని కదలికలకు శక్తినిచ్చే నిగూఢమైన మూలాలను గ్రహించే అంతర్దృష్టి కలిగిందట ఆ యువకులకి. అంటే వృద్ధులేమో పసిపిల్లల్లా అయిపోయారు భగవంతుని సన్నిధిలో. యువకులేమో వాళ్ళ వయసుకు మించినటువంటి జ్ఞానాన్ని పొందారట. అంటే ఆ ఆయనలో ఉండేటటువంటి నిగూఢమైన మూలాలను వెతికి తీసుకుని వచ్చి అంటే అంతర్దృష్టి వాళ్ళకి కలిగింది. ఆయన ఎవరు? అమూల్యమైనటువంటి వారం రోజులు ఆయనతో గడిపినటువంటి ఆ వ్యక్తి ఎవరని చెప్తారు? ఆయనే మెహర్ బాబా, కరుణామయుడైనటువంటి తండ్రి. చిన్న అవకాశం దొరికినా వేలాది మంది ఆయన చుట్టూ చేరతారు. ఆయన ఎవరు అనేది ముఖ్యం కాదు. ఎవరేమన్నా దాని వలన ప్రయోజనం ఏమిటి? ఆయన వచ్చి తాను ఎక్కడైతే ప్రారంభించాడో అక్కడికే తిరిగి వచ్చాననే జ్ఞానం ఆయనది. అంటే నేను భగవంతుడై ఉండి ఈ భూమి మీదకు ఆ భగవంతుని యొక్క ఆ అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందముతో ఇక్కడికి వచ్చాననేటటువంటి ఎరుక ఆయనకి ఉంది. ఆయన ఒక వాస్తవం. తనను విశ్వసించే ఒక ఆత్మ ఇతరులతో ఎన్నడూ విడిపోని బంధం అది. అంటే పరమాత్మతో ఆత్మకు ఎప్పుడూ విడిపోని బంధమే ఉంది. కానీ మనము వేరు అనేటటువంటి ఈ దేహంతో, ఈ శరీరంతో మమైకం అయి ఉండడం వలన బాబా వేరు, మనం వేరు అని
అనుకుంటూ ఉంటాం. మెహర్ బాబా అనే అద్భుతమైన వ్యక్తి భారతదేశంలో వేలాది మందికి పైగా తన అనుచరులలో కొంతమందిని 1955 నవంబర్లో వాళ్ళందరినీ పిలిచి ఏం చేశారు అంటే ఇదే. ఇప్పటి వరకు నేనేదైతే చెప్పానో డాన్ స్టీవెన్స్ అంటున్నాడు. మొదటి అధ్యాయం ఇదంతా కూడా. ఆ అధ్యాయంలో 1955 సంవత్సరం నవంబర్‌లో జరిగినటువంటి నెల రోజుల సహవాస కార్యక్రమాన్ని ఈ మొదటి అధ్యాయంలో వర్ణిస్తూ ఆయన ఏం చేశారయ్యా వచ్చి అంటే, ఆయన చేసిందే నేను ఈ చాప్టర్‌లో వర్ణించాను సుమా! ఇదే చేశారు ఆయన అంటున్నాడు. ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరగలేదా? ఇవన్నీ ఎప్పుడో జరిగినట్టని మనకు అనిపిస్తున్నాయా? కాదు, కాదు. ఇవన్నీ జరిగాయి సుమా! రంజు డైరీలు ఉన్నాయి. అలాగే ఫెర్రం బాక్సింగ్ వాలా, కిషన్ సింగ్ డైరీలు ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుగా బాబా ఎదురుగా రాసుకున్నారు. వేగంగా కదులుతున్నాయి వాళ్ళ కలాలు. బాబా ఎదురుగా ఈ డైరీలన్నీ రాశారు. జరిగిన దాన్ని చెప్పబడిన దానికి ఇది ఒక యథార్థమైన వర్ణన. జరిగింది ఎప్పుడో జరిగిపోయింది. మరి చెప్పబడిందేమిటి? అది కూడా జరిగిందే. దాన్ని యథార్థంగా వర్ణించే ప్రయత్నం ఇక్కడ జరిగింది సుమా! అంటున్నాడు డాన్. ఇది మానవ హృదయానికి సంబంధించిన కథ. ఇదేమిటిది? మనం విన్నది ఒక నెల రోజులుగా మనం చదువుకునేటటువంటి మొదటి అధ్యాయం ఏమిటి అంటే మానవ హృదయాలకు సంబంధించిన కథ. అయితే నిరంతర అన్వేషణలో గల మానవ మనసుతో సన్నిహితంగా ముడిపడి ఉంటుంది. మనం ఎప్పుడు కూడా అన్వేషిస్తూనే ఉంటాం. మనసున్నంతసేపు అన్వేషిస్తూనే ఉంటాం. ఎక్కడ భగవంతుడని. కానీ అలాంటి మానవ మనసులతో ఆ పరమాత్మ యొక్క మనసు అంటే విశ్వాత్మక మనసు సన్నిహితంగా ముడిపడే ఉంటుంది. ఇక ఇది మొదటి భాగం అయిపోతే ఇంకా రెండవ భాగంలో ఏం చెప్తున్నాడో డాన్ చెప్తున్నాడు. సృష్టి యొక్క యాంత్రికతకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన విషయాలపై మనసు ఊహించుకోవడానికి వీలుగా అందించబడుతోంది రెండవ అధ్యాయం. ఇప్పుడు బాబాయే నేరుగా మాట్లాడుతున్నారు. ఇవంతా కూడా నేను వర్ణించాను. అక్కడ ఏం జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది అంటూ. కానీ ఇక నుండి మీరు చదువుకోబోయేటటువంటి నెక్స్ట్ అంశం రెండవ అధ్యాయం ఏమిటి అంటే మీ మనసు ఊహించుకోవడానికి వీలుగా అందించబడుతోంది. ఈ అధ్యాయంలో అత్యంత ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు బాబాయే నేరుగా మనందరితో మాట్లాడతారు. ఇది రేపటి నుంచి మనం చదువుకోబోయేటటువంటి అంశం. అవతార్ మెహర్ బాబా కీ జై.